నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం కట్టె పొంగల్ చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుంటామండి. దానిపైన ఒక బౌల్ పెట్టుకొని పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి. అది కొంచెం ఎర్రగా వేయించుకోండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి: అల్లం చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి, పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి శుభ్రంగా కట్ చేసుకోండి, కరివేపాకు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు జీడిపప్పు, ఎండుమిర్చి ఒక 5, బటర్ ఒక ఈ పెసరపప్పు అన్నీ ఇలా కొంచెం బ్రౌన్గా రెడ్గా వచ్చే వేపుకోండి. అలాగే ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం వేపుకున్న పెసరపప్పును 1 కప్పు రైస్ తీసుకున్నామండి. అది మీరు రేషన్ బియ్యమైనా పర్లేదు, సన్న బియ్యమైనా పర్లేదు. ఈ రెండు కలిపి కడుగు పెట్టుకోండి. మనం దేంతో బౌల్తో రైస్ తీసుకున్నాం కదండి, ఆ బౌల్తో 6 కప్స్ వాటర్ తీసుకొని ముందుగా మరగబెట్టుకోవాలి. ఎసరు వాటర్ దీనికి రైస్ ఇలా కడేసుకోండి ఒకసారి. ఇలాగ ఎసరు అనేది మనం ముందుగా పెట్టుకోవాలండి. ఇందులో మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్తో 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 6 కప్స్ వాటర్, కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంటే వేరే బౌల్లోనే ఇవి ఇంకా ఒక కుక్కర్ మళ్ళీ వేరే పెట్టుకోండి. బౌల్లో మనం బటర్ వేసుకోవాలండి. బటర్ ఎలా కరిగిపోయిన మొత్తం అంతా 1/2 కప్ బటర్ వేసుకోండి. ఇంట్లో నెయ్యి అయినా పర్లేదు, వెన్న అయినా పర్లేదు, బటర్ అయినా పర్లేదు. ఇప్పుడు వేసుకున్న మనం ముందుగా కడుగు పెట్టుకున్నాం కదండి, ఈ కడుగు పెట్టుకున్న ఈ పప్పు రైస్ అనేది ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అది వేగనివ్వండి. ఇప్పుడు వాటర్ ఇక్కడ మరిగే కదండి. ఇప్పుడు వాటర్ ఆపేసుకుందాం. బటర్లో ఈ పప్పు రైస్ని వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. దీన్ని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేగిన పప్పు రైస్లోని మరిగిన వాటర్ అనేది ఇందులో పోసుకోవాలండి. మరి కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదన్నా వేరే బౌల్ ఏమైనా వేసుకున్నా పర్లేదండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇందులో
మనం ఇది మీడియంలో పెట్టుకొని మనం చేసుకోవాలండి. ఒక 3 లేదా 4 విజిల్తో మనం ఆపేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నామండి. ఒక 3 or 4 విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకొని ఆపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం 4 విజిల్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. 4 విజిల్స్ అయిపోయి కదండి. ఇప్పుడు తీసుకుందాం మూత. ఓకే, ఇలాగే వండుకోండి. కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టుకోండి. అందులో ఇంకేమైనా వాటర్ ఉంటే అబ్జర్వ్ అవుతుంది ఫ్రెండ్స్. మా ఛానల్లో ఈ కట్టి పొంగల్ ఎలా చేయాలో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక బౌల్లో పెట్టుకోండి. అందులో నెయ్యి వేసుకోవాలి. పావు నెయ్యి వేసుకోవాలి. పావు నెయ్యి వేసుకోవాలండి. అల్లం వేసుకుంటామండి. అల్లం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కాజు, ఎండుమిర్చి, చిన్న ఇంగు వేసుకుంటున్నామండి. ఇది నెయ్యి కాస్త ఎక్కువ పడుతుందండి కట్టే పొంగల్కి. కమ్మగా వెన్నెలా కరిగిపోయే కట్టెల పొంగలండి. కమ్మగా వెన్నెలా కరిగిపోయే కట్టె పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్లో ఉంటుంది. చాలామంది నార్త్ ఇండియా చాలామంది లైక్ చేస్తుందండి. ఈ పోపు అనేది ఇప్పుడు మనం కుక్కర్ పెట్టి రైస్ ఉంది కదండి, అందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కట్టె పొంగల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్లో ఇంకా మంచి మంచి వంటలు ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ అండి.
టేస్ట్ చాలా బాగుంది. కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంది, వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.